కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఉరిగా మారిన ఏఫోదు మనం చేసిన తప్పులే ఒక్కొక్కసారి మనల్ని ఇబ్బంది పెడతాయి, మనల్ని ఉరిలోకి లాగుతాయి, మనల్ని శిక్షిస్తాయి, మనకి నష్టం కలుగ చేస్తాయి, మన పరువు తీసేస్తాయి, నీ ప్రాణం కూడా తీసేయచ్చు. ఆ ఉరిగా మారిన ఏఫోదు అంటే ఏం లేదండి, ఒక పైన కోటు వంటిది అనమాట. రాజకీయ నాయకులు వేసుకుంటారు చూడండి, ఇలాగ మొత్తం పైనుంచి కిందకి ఒకటి సల్వార్ కమీజ్ లాంటిది వేసుకుని దానిపైన కోట్ వేసుకుంటారు, స్లీవ్లెస్ లాగా ఉంటుంది. అదే సేమ్ అలాగే ఉంటుంది ఏఫోదు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 26, 27 వచనాలు. మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణపు బట్టలు కాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము, అంటే 1700 అన్నమాట. గిద్యోను దానితో ఏం చేశాడు ఆ బంగారం అంతటితో అంటే, ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దానిని ఉంచాడు. ఒఫ్రా ఆయన సొంతూరు అనమాట. కాబట్టి ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులేరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి కూడా ఉరిగా ఉండను. అంటే అందరిని ఇబ్బంది పెట్టింది. ఇదిగో గిద్యోను, నువ్వు ఇంతకాలం న్యాయంగా బతికావు, నీతిగా బతికావు, నిజాయితీగా బతికావు, అంత బాగుంది, కానీ చివరికి ఈ పని చేసావు. సరే, ఈ పని చేసి నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు, మీ సొంత ఊరు అయినటువంటి ఒఫ్రాలో పెట్టావు. ఇప్పుడు ఏం చేశారు, ఏఫోదును ఆరాధించడం, మొక్కటం, పూజించడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. ఏం చేయాలి, దేవుణ్ణే ఆలోచనలో పడేసేటువంటి ఏదో పనులు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందులో ఇశ్రాయేలు కొంతమంది. సో ఇక్కడ ఏఫోదు అనేటువంటిది ఏంటంటే యూదులు ధరించేటువంటి ఒక స్లీవ్లెస్ గార్మెంట్ అనమాట, టాప్ గార్మెంట్ అనమాట. ఇకపోతే ఆ కొల్లబెట్టబడినటువంటి సొమ్ము, దోపిడిగా దొరికినటువంటి ఆ దోపుడు సొమ్ము అంతా కూడా దేవుని ఆలయంలో మాత్రమే ఉండాలి, కానీ ఎవరి సొంతానికి వాడకూడదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఈ ఏఫోద్ ఏదైతే ఉన్నదో ఇది ఒక విగ్రహంగా మారిపోయింది ఇశ్రాయేలీలకు. దానికి మొక్కారు, దానికి పూజించారు, అబ్బో దాంతో మాట్లాడారు. అసలు నువ్వే మాకు దేవతవి, నువ్వే మాకు దేవుడవు, ఇంత విలువైనటువంటి ప్రెషియస్ థింగ్ ఇది, ₹1,00,00,000 ఖరీదైనటువంటి ఏఫోద్, ఇది బంగారపు ఏఫోదు అంటే ఏంటంటే పాపం గిద్యోను ముసలుడైపోయాడు. గిద్యోని రాజుగా ఎంచుకోవాలనుకున్నారు, గిద్యోను కొడుకులను కూడా రాజుగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ గిద్యోను పాపం ఆ గర్వం జోలికి వెళ్లకుండా నిగర్విగా ఉండి, నిస్వార్థంగా ఉండి, నేనేమంటారా మీ మీద రాజుగా ఉండటానికి, నా కొడుకులు ఎవరు రాజుగా ఉండటానికి, ఇది తప్పిది, దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఆయన ఏర్పాటులో జరిగింపబడినది, ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తే మీకు రాజుగా ఉంటాడు, కానీ మీరు కోరుకుంటే అవదు. ఇది మనుషుల చిత్తము వలన జరగవలసింది కాదు, ఇది మనుషుల అభీష్టము వలన జరగవలసింది కాదు, ఇది దేవుని చిత్తము చొప్పున జరగవలసిన కార్యము అని చెప్పడం జరిగింది. కానీ అతనికి తెలియకుండానే ఈ ఏఫోదు వాళ్ళందరికీ కూడా ఒక ఉరిగా, ఒక ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నిజమైన దేవుణ్ణి, నిత్య జీవంలో ఉండేటువంటి దేవుణ్ణి, నీ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతే అది పాపము అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. చిన్న ప్రార్థన. పరమందున్న దేవ, నిత్య జీవంలో నివసించేటువంటి దేవ, నిత్య వెలుగులో నివసించేటువంటి దేవ, మాకు తెలుసో తెలియకో మేము ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ఉంటున్నాం ప్రభువ. పరిశుద్ధతల్లోనికి మేము రావాలని ఆశపడుతున్నాము, మా పాపమును కడిగి వేసుకోవాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేటువంటి అవకాశం మా ప్రతి ఒక్క క్రైస్తవునికి, క్రైస్తవురాలకి ఇవ్వమని నీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.